నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగర మేయర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఒక గిరిజన బిడ్డకి వచ్చినటువంటి అవకాశాన్ని అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా, అనైతికంగా తొలగించినటువంటి ఈ ప్రభుత్వం వైజాగ్లో 10 రోజుల్లో నూతన మేయర్ని ఎన్నుకుంటే 14వ తేదీ నెల్లూరులో మేయర్ రాజీనామా సమర్పిస్తే 18వ తేదీ ఇక్కడ కూడా తూతూ మంత్రంగా ఆ ప్రాసెస్ జరిగింది. అయినా ఈరోజు 27వ తేదీ. ఇంతవరకు మరో మా గిరిజన బిడ్డకి ఎందుకు అవకాశం కల్పించలేదు అని అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వ పెద్దల్ని. ఎందుకు అని అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వ పెద్దల్ని. న్యాయం, ధర్మం మారుపేరైనటువంటి ఆ 4వ సింహాన్ని ఎందుకు ఈ కుర్చీ కోసం ఈ పాకులాట అని అడుగుతా ఉన్నా. మేము చెప్పింది అవాస్తవం. చట్టం తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. దానికి ఒక ప్రక్రియ ఉంది, మీకు ఇస్తాను అని చెప్పినటువంటి 4వ సింహాన్ని అడుగుతా ఉన్నా. నిజంగా మీకు నైతికత ఉంటే తక్షణం మా గిరిజన బిడ్డలు 2 ఉన్నారు. ఇంకా మా సతీమణిని ఎన్నో కుట్రలు చేసి ఒక గిరిజన బిడ్డని జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అయినా ఎటువంటి స్పందన లేదు. సరే, మీ దాష్టికం కొనసాగించారు, మేము దానికి బలయ్యాం, మేము అన్నిటికీ కూడా సిద్ధపడే ఉన్నాము. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా, మీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు కదా మా గిరిజన బిడ్డలు, వాళ్ళకి అవకాశం కల్పించండి. ఆ రోజు మేము చెప్పినటువంటి విషయాన్ని మేము పత్రికల్లో, విలేకరుల సమావేశంలో ఇది మరో గిరిజన బిడ్డకు అవకాశం ఇచ్చేదని కాదు అని చెప్తే వాట్సాప్లో మరో గిరిజన బిడ్డ సుజాతని మేయర్ని చేస్తాం, దీనిలో ఎటువంటి కుట్ర లేదు అని చెప్పించడం జరిగింది. వాట్సాప్లో పెట్టించడం జరిగింది. ఈరోజు ఏమవుతా ఉంది అని అడుగుతా ఉన్నా. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే నూతన మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. మీకు నైతికత ఉంటే